అందరికీ హాయ్. ఇప్పుడు టైం రాత్రి 12:53 అవుతుంది అండ్ ఐమ్ రికార్డింగ్ దిస్ నౌ. ఎందుకు అంటే ఈ రోజు మేము ఫేస్ చేసినంత, మా టీం ఫేస్ చేసినంత టెన్షన్ ఇంకెప్పుడు ఫేస్ చేయలేదు కాబట్టి. మొన్న మేము సైకి బ్యాచ్ 12 స్టార్ట్ అయింది, సో అందరూ ఎన్రోల్ అవ్వండి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో రీల్ పోస్ట్ చేసాం. అదే రీల్ ని ఫేస్బుక్ నుంచి మెటా యాడ్స్ ద్వారా ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసాం. ఎప్పుడైనా కూడా మేము ఒక రీల్ పెట్టిన వెంటనే ఫస్ట్ 3 days లోనే ఎన్రోల్మెంట్స్ అయిపోతాయి. అంత ఫాస్ట్ గా ఉంటది సైకి. నిన్నటి నుంచి మెసేజెస్ లేవు, ఎన్రోల్మెంట్స్ లేవు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మా టీం అందరికి పిచ్చెక్కిపోతుంది. ఈ రోజు పొద్దుటి నుంచి కొంచెం మెసేజెస్ వస్తున్నాయి, కానీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీది జెన్యూన్ ఇన్స్టిట్యూట్ అని ప్రూఫ్ ఏంటి, మీరు ఫ్రాడ్ అయి ఉండొచ్చు కదా, నాకు మీ స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్ ఏమన్నా పంపించండి, ఇలా చాలా మంది అడుగుతున్నారు. వెంటనే మా టీం ఏం చేసింది అంటే ఇదేటో పోతుంది అని చెప్పేసి నాకు ఫోన్ చేసి మొత్తం అంతా క్లియర్ గా చెప్పారు. ఇదేంట్రా అని మొన్న నేను పోస్ట్ చేసిన వీడియో కమెంట్ లోకి వెళ్తే అందులో ఒక కమెంట్ ఉంది, సైకి ఇస్ ఎ ఫ్రాడ్ ఇన్స్టిట్యూట్, నేను డబ్బులు పే చేసేదాకా వాళ్ళు చాట్ చేశారు, డబ్బులు పే చేసిన తర్వాత వాళ్ళు నా మెసేజెస్ కి రిప్లై ఇవ్వట్లేదు, సో ఎవరు ఈ ఇన్స్టిట్యూట్ లో ఎన్రోల్ అవ్వకండి అని. దానికి వందలాది లైక్స్ వచ్చాయి, చాలా మంది రిప్లైస్ కూడా పెట్టారు. వెంటనే ఐ గాట్ షాక్డ్. ఏంది ఎవరికి రిప్లై ఇవ్వలేదు మీరు అని చెప్పేసి టీం పైన నేను అరిచా. అందరికి రిప్లై ఇచ్చాం కదా అంటారు. సరే అని ఆ పెట్టిన టైం ని చూసుకుని ఆ టైంలో ఎవరు ఎన్రోల్ అయ్యారో అని చెక్ చేసుకుంటే ఒక అమ్మాయి అప్పుడే ఎన్రోల్ అయింది. తను ఎన్రోల్ అయ్యి మాకు పేమెంట్ స్క్రీన్ షాట్ పంపించిన 45 seconds కి మేము రెస్పాన్స్ ఇచ్చాం. 45 seconds తర్వాత మీరు డీటెయిల్స్ పంపించండి సో దట్ వీ కెన్ యాడ్ యూ ఇన్ అవర్ పోర్ట్ఫోలియో అని చెప్పి మా మేనేజర్ యూరిన్ కి వచ్చింది. ఈ యూరిన్ కి వచ్చిన టైం ఎంతో తెలుసా? 6 minutes. అండ్ ఈ 6 minutes లో తను డీటెయిల్స్ పెట్టిన తర్వాత మాకు ఒక 10-15 మెసేజెస్ ఉన్నాయి వరుస పెట్టి. ఇన్ని మెసేజెస్ పెట్టి 2 times వాట్సాప్ కాల్ చేసి వెంటనే మళ్ళీ యాడ్ లోకి వచ్చి ఇది ఫ్రాడ్ ఇన్స్టిట్యూట్ అని కమెంట్ పెట్టింది. జస్ట్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 6 minutes. 6 నిమిషాల తర్వాత మళ్ళీ మేనేజర్ వచ్చింది, తనకు కాల్ చేసింది, మాట్లాడింది, హ్యాపీగా ఎన్రోల్మెంట్ అంతా అయిపోయింది. కానీ తను మాత్రం ఆ కమెంట్ డిలీట్ చేయలేదు. కానీ ఆ కమెంట్ వల్ల 2 రోజుల ప్రమోషన్ డబ్బులు వి లాస్ట్ అండ్ 17 ఎన్రోల్మెంట్స్ దాకా ఇది ఫ్రాడ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఎన్రోల్ అవ్వలేదు. 17/6 1,02,000 రూపీస్. మా టీం అందరూ ఫుల్ టెన్షన్ పడిపోతున్నారు నేను తిడతానేమో అని. నేను వాళ్ళని కూర్చోబెట్టి ఒకటే చెప్పా, ఇట్స్ ఓకే, మనం ఒక్క స్టూడెంట్ తోని స్టార్ట్ చేసినాం సైకి, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఓడగొట్టుకునే స్టేజ్కి వచ్చాం, ఇదే మహాభాగ్యం అనుకోవాలి, దీనికి మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి వాళ్ళందరినీ సర్ది చెప్పి వాళ్ళని పడుకోమని చెప్పి ఇంటికి పంపించి ఇప్పుడు వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ఇదంతా ఎందుకు చెప్పాను అంటే సైకి ఈజ్ మై చైల్డ్. మేము లీగల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటాం. అండ్ సైకిలో ఇప్పటికీ 1000 మంది స్టూడెంట్స్ కనుక వెళ్తే 1000 మంది సైకి ఒక గొప్ప లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనే అన్నారు. సో నా ఇన్స్టిట్యూట్ పైన చిన్న రిమార్క్ వచ్చినా కూడా నేను భరించలేను. అందుకే ఒక క్లారిటీ లాగా ఈ వీడియోని ఈ టైంకి అప్లోడ్ చేస్తున్నాను.